రెండవ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. ఎవరి ద్వారా అండి? మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందంట. దేవుని స్తోత్రం. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు నీకు. న్యూ ఇయర్కి ఏం వాగ్దానం వచ్చిందండి? మన న్యూ ఇయర్కి ఏం వాగ్దానం వచ్చింది? ఒకరు చూడకుండా చెప్పండి. దేవుని వాగ్దానములు అవి ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. ఇంగ్లీష్లో అంటాడు, తెలుగులో ఎందుకో ఆ మాట రాయలేదు. ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్ ఆర్ యా అండ్ ఇన్ హిమ్ ఆమెన్. ఆమెన్ అంటాడు. క్రీస్తు నందు ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయంటండి. దేవుని స్తోత్రం. ఆమెన్ అంటే ఏంటి? ఆమెన్ అంటే అవును గాక. సంస్కృతంలో తదాస్తు ఏమంటారు? అన్యులైతే తదాస్తు. ఏదన్నా మంచి మాట మాట్లాడితే. దేవుని స్తోత్రం. క్రీస్తు యేసునందు ఆమెన్. దేవుడిచ్చిన వాగ్దానాలు పాత నిబంధనలో అన్ని వాగ్దానాలు కూడా క్రీస్తులో నీకు ఆమెన్ అని. ఎందుకంటే అవి మనకిచ్చినవి కాదు. యాక్చువల్గా పాత నిబంధన అంతా మనకి కాదు. అది మనం అన్యజనులం, నరకానికి పోవలసిన వాళ్ళం. కేవలం ఇశ్రాయేలీలకు మాత్రమే అది. కానీ క్రీస్తు యేసు సిలువలో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎవరికి వచ్చేసాయి? మనకి. హల్లెలూయా. గలతీ 3:17-18 విశ్వాసము వలనైనదే అబ్రహాము సంతానం అనబడు. కాబట్టి క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి విశ్వాస మూలంగా మనందరం ఇప్పుడు యూదులం, మనందరం ఇప్పుడు అబ్రహాము సంతానం, మనందరము ఇశ్రాయేలీలం, మనందరము అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పిల్లలం మనం యేసుక్రీస్తు ద్వారా. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనకు ఆ లెగసీ ఇచ్చాడు, మనకు ఆ వంశావళి ఇచ్చాడు, మనకు ఆ వారసత్వం ఇచ్చాడు, మనకు పరలోక పౌరసత్వం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ ఎవరి కోసం? దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్లుగా ఆమేన్ అన్నట్లుగా ఉన్నవి. దేవుని స్తోత్రం. నీకు ఇష్టమైన వాగ్దానం పట్టుకుని రోజు ప్రార్థన చేసుకో, రోజు ప్రార్థన చేసుకో. లేకపోతే నీకు ఇష్టమైన కొన్ని వాగ్దానాలు పట్టుకుని రోజు మానకుండా ప్రార్థన చేయి. దేవుడు అద్భుతంగా మార్గం సరళం చేస్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను. ఏబి మాస్లమణి గారు గొప్ప దైవజ్ఞులు, ప్రసంగ చక్రవర్తి అనేవారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆయనే ద బెస్ట్ స్పీకర్ అనేవారు ఆ రోజుల్లో. మా అత్తగారి చిన్న ఆయన అవుతాడు ఆయన. ఒకసారి అపోస్తుల పరంజ్యోతయ్య గారు సంఘానికి వచ్చాడట. మా నాన్నగారు చిన్నప్పుడు, మా నాన్నగారు అక్కడ సంఘ సభ్యుడు కదా, గడ్డం ఆనందం గారు ఆ సంఘంలో అసోసియేట్ పాస్టర్గా ఉండేవాడు, మా నాన్నగారి తండ్రి. కాబట్టి ఒకసారి ఒక ప్రసంగం చేశాడు మాసులమణి గారు. ఆయన స్పీకర్గా వచ్చి ఆ సభల్లో అనుకుంటే అంతర్వేదపాలెం సభల్లో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు నాయన అని 61వ కీర్తన 2వ వచనంలో ఆ ప్రార్థన గురించి అద్భుతమైన ప్రసంగం చేశాంట. ఎంతో ఇన్స్పిరేషనల్, ఎంతో స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశాంట దైవజనుడు మాసులమణి గారు. ఆ రోజున మన అయ్యగారు ఎంతో కదిలించబడ్డాడు చిన్న వయసులో. ఆ రోజు నుంచి 61వ కీర్తన 2వ వచనం పట్టుకుని ఆ వాగ్దానాన్ని ప్రార్థన చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నవాడు ఈ కీర్తన, ఈ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తనను తీసుకెళ్ళి రాజుగా పెట్టాడు ఇశ్రాయేలు దేశానికి అని ఒక అద్భుతమైన ప్రసంగం. హల్లెలూయా. కాబట్టి మా నాన్నగారు అయ్యగారు కూడా ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు ఆశ్చర్యకరంగా ఆయనను ఒక కుగ్రామంలో నుంచి, ఒక సామాన్యమైన కుటుంబంలో నుంచి
ఒక టీచర్ గారి కొడుకు ఆయన తల్లి ఒక గవర్నమెంట్ టీచర్. మా నాయనమ్మ గారు పెంచిన తల్లి, కన్న తల్లి చనిపోయింది ఆయన చిన్నప్పుడే. అయితే ఒక సామాన్యమైన కుటుంబం నుంచి తీసుకెళ్ళి అంతర్జాతీయంగా దేవుడు వాడుకున్నాడు, అనేక సంస్థలు స్థాపించే స్థాయికి హెచ్చించాడు. ఒక వాగ్దానం క్లెయిమ్ చేయాలి మనం. ఒక వాగ్దానం పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం కానీ నీకు నచ్చిన వాగ్దానం కూడా అడగొచ్చు. నువ్వు అడగొచ్చా, అడగకూడదా? హల్లెలూయా. మన దేవుడు ఫ్రెండ్లీ గాడ్ కాబట్టి ఆయన ఫ్రెండ్లీ, ఆయన ఫ్రెండ్ అన్నాడు కదా. యోహాను సువార్త 15:15 ఏమన్నాడు? నేను మిమ్మను స్నేహితులని పిలుస్తున్నాను, మీరు నాకు దాసులు కాదు. కాబట్టి ఆయన నువ్వు ఏమైనా అడగొచ్చు. ఫీల్ ఫ్రీ. దేవుని స్తోత్రం. చిన్న పిల్లోడు తండ్రి దగ్గర ఎలా చెప్పుకుంటాడో అన్ని నువ్వు అడిగేయచ్చు. దేవుని దగ్గర నువ్వు పసిపిల్లవాని వంటి స్వభావానికి ధరించుకోవాలి. మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు ఆయన. యోహాను సువార్త 15:7 మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది మీకు అనుగ్రహింపబడు. నీకు ఏం అవ్వాలనుకుంటున్నావు? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నీకు ఎలాంటి కోడలు కావాలి, ఎలాంటి అల్లుడు కావాలి, ఎలాంటి భర్త కావాలి, ఎలాంటి భార్య కావాలి, ఎలాంటి ఉద్యోగం కావాలి, ఎలాంటి వ్యాపారం కావాలి, ఏమైనా అడగొచ్చు నువ్వు. హల్లెలూయా. కానీ ఒక షరతు పెట్టాడు, నా యందు మీరు మీ యందు దీని ప్రకారం బ్రతికితేనే. దేవుని స్తోత్రం. ఇష్టం వచ్చినట్టు బ్రతకడం, మన ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవా నువ్వు చెప్పావు కదా, ఏది ఇష్టం అడగమన్నావు కదా. సగం వాగ్దానాలు చెప్తారు చాలామంది, షరతులతో కూడిన వాగ్దానాలు. దేవుని వాగ్దానాలన్నీ కూడా షరతులతో కూడిన వాగ్దానాలు. ఆల్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ కండిషనల్. దేవుడు కండిషన్ పెడతాడు. హల్లెలూయా. కాబట్టి ఆ కండిషన్కి మనం బైండ్ అయి ఉన్నప్పుడే ఆ ప్రామిస్ని నెరవేరుస్తాడు, మాట తప్పని దేవుడు. మన దేవుడు, ప్రియ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఈ మొదటి పునరుద్ధాన దినమున దేవుడిచ్చిన వాగ్దానం గురించి నువ్వు సీరియస్గా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో చేయబోయే అద్భుతం గురించి, ఆయన నిన్ను ఏం చేస్తానన్నాడో నువ్వు సీరియస్గా నమ్ముతున్నావా? లేకపోతే ఏదో అలాగ వచ్చిందిలేండి, అందరికీ అన్నీ వెళ్తాయి, అన్నీ జరుగుతాయి ఏంటి? హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ హిమ్ హూ బిలీవ్స్. నమ్ము, దేవుడు నా కోసం ఇచ్చాడంతే. దేవుడు నీ కోసం తన కుమారుణ్ణి పంపించాడని నువ్వు నమ్ముతున్నట్లయితే దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడని నమ్ము, క్లెయిమ్ చేయి. 1 కొరింథీ పత్రిక 10:13, హెబ్రీ పత్రిక 10:23 రాయబడి ఉంది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. హీ హూ ప్రామిస్డ్ ఈజ్ ఫెయిత్ఫుల్. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. మన జీవితంలో చాలామంది మనకి ఎన్నో వాగ్దానాలు చేయొచ్చు, ప్రమాణాలు చేయొచ్చు, ఒట్టులు పెట్టవచ్చు, నిబంధన చేసుకోవచ్చు, వడంబడికి చేసుకోవచ్చు. హల్లెలూయా. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చేమో. ఎక్కువ మంది విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని బిడ్డ, మన జీవితంలో చాలామంది నిజంగా మనకు సహాయం చేయాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళకు వచ్చిన కష్టాలు బట్టి మనకు చేయలేకపోవచ్చు. కానీ కష్టాలు రాని మనిషి, కష్టాలు రాని ఆయన ఒకే ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? మన దేవాది దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎప్పుడూ నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాడు. నీ స్నేహితులు ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, తర్వాత పడిపోవచ్చు. నీకు ఇష్టమైన నాయకుడు ఒకప్పుడు పదవిలో ఉండొచ్చు, తర్వాత పదవి లేకుండా ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఎప్పుడూ కూడా ఎవర్ లాస్టింగ్. హల్లెలూయా. నిత్యత్వములోను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్న దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తున్నందుకు మనం గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. ఆయన మాట తప్పడు. సంఖ్యాకాండం 23:19
దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా. ఆయన చెప్పి చేయకుండునా. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. హల్లెలూయా. దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాదు. హి ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు లై. దేవుడు పశ్చాత్తాపపడుటకు మానవుడు కాదు. అయ్యో అనవసరంగా మాట ఇచ్చాను మనం అనుకుంటాం, అనవసరంగా దశమ ఇస్తాను కమిట్ అయిపోయినాయి. హల్లెలూయా. దేవుడైతే పశ్చాత్తాపడ్డంటండి. దేవుడు మాట తప్పడు. ఎందుకంటే మాట నిలబెట్టుకునే బలవంతుడైన. మనమైతే కొన్నిసార్లు మాట తప్పాల్సి వస్తుందేమో, మాట నిలబెట్టుకోలేకపోతామేమో, అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోతే మనం కొన్నిసార్లు కొంతమందిని విడిచిపెడతామేమో. కానీ మన దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన సమర్థుడు. ఆదికాండం 26వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. అదే సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. మిక్కిలి గొప్పవాడయ్యే వరకు. అంతకుముందు గ్రేట్ అంటాడు 12వ వచనంలో, 13వ వచనంలో గ్రేటెస్ట్ అంట. మిక్కిలి గొప్పవాడు. ఆ దేశంలో రాజులు వచ్చారు. రాజు అయిన అబీమెలెకు వచ్చాడు. బాబు ఇస్సాకు గారు, మీరు మాకంటే ధనవంతులు అయిపోతున్నారు, మా దేశం వచ్చారు ఎక్కడి నుంచో, మీ యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని మేము ఒప్పుకుంటున్నాం, దయచేసి వేరే ఊరు వెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా. అంత గొప్పవాడైపోయాడు. రాజులు సైతం అసూయపడే అంత గొప్పవాడైపోయాడు. ఎవరండి? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా జీవించాడు. దేవుడు ఉండమన్న దేశంలో ఉన్నాడు. ఈ 26వ అధ్యాయం మొదటి నుండి చదివితే దేవుడు ఏ దేశంలో ఉన్నాడో గెరార్ దేశంలో ఉన్నాడు. తర్వాత దేవుడు ఎక్కడికి వెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్ళాడు. తను ఏ దేశాన్ని ప్రేమించలేదు, ఏ వ్యాపారాన్ని ప్రేమించలేదు, ఏ చోటుని ప్రేమించలేదు, ఏ మనిషిని ప్రేమించలేదు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశారు కాబట్టి దానినే విశ్వాసం అంటారు. హల్లెలూయా. ఈ విశ్వాస సంవత్సరంలో దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్తానికి లోబడే వారంగా ఉంటున్నామా? దేవుని చిత్తానికి లోబడినప్పుడే మన యొక్క వాగ్దానాలు నెరవేరుతాయి. 24వ అధ్యాయము 1వ వచనం చదివితే, ఆదికాండం, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఇస్సాకు తండ్రైన అబ్రహాము అంటండి బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఏ లోపము లేదండి, ఏ కొదువ లేదు. దేవుని స్తోత్రం. 35వ వచనం కూడా చదువుదాం. 35వ వచనం. అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను. ఎలియాజరు వెళ్ళి చెప్తున్నాడు, పెళ్లి సంబంధం తేవడానికి వెళ్ళి చెప్తున్నాడు, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడు. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, గ్రేటెస్ట్ పర్సన్. దేవుడు ఆశీర్వదించినప్పుడు నువ్వు గొప్పవానం అవుతావని బైబిల్ చెప్తుంది. యోబు ఎంత గొప్పవాడయ్యాడో చూడండి. 42వ అధ్యాయం 12వ వచనం. 7,000 ఉండే, ఇప్పుడు 14,000 చేశాడు. 2 అంతల ఆశీర్వాదం. అంతకుముందు 500 ఉండే, ఇప్పుడు 1000 చేశాడు. ఒంటెలు, ఎడ్లు, సంపద, ఆస్తి. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు లోబడిన దైవజనులు ఎలా దీవించబడ్డారో చూస్తున్నాం. 112వ కీర్తన 3వ వచనంలో చూస్తే, 112వ కీర్తన 3వ వచనం. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. దాని ముందు వచనం చదవమ్మా. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. హల్లెలూయా. కలిమియు సంపదయు వారి ఇంట ఉండును.
ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయెను. యాకోబు గురించి రాయబడింది ఇక్కడ. అబ్రహాము, ఇస్సాకు, థర్డ్ జనరేషన్. యాకోబు ఎంత ఆస్తిపరుడు చూడండి. చదువుదాం మళ్ళీ. ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. బహుధనవంతులు అయిపోయారు వీళ్ళందరూ. ఎందుకంటే దేవుడు ఆయన దీవిస్తానన్నాడు, ఆయన మాట ఇచ్చాడు. ఆ వాగ్దానం పట్టుకుని ఆ వాగ్దాన ప్రకారంగా ఆయన చిత్తానుసారంగా వారందరూ జీవించారు. దేవుని కోసం దేన్నైనా వదులుకోవడానికి వారు సిద్ధపడ్డారు. ఎంత కష్టాన్నైనా భరించడానికి వారు సిద్ధపడ్డారు. హల్లెలూయా. యథార్థవంతుల వంశపు వారు ఏమవుతారు? ఆ యథార్థవంతుడు నువ్వే. ఈ రోజున ఆ యథార్థవంతురాలు నువ్వే. నీ వంశము, నీ కడుపు నుంచి పుట్టిన బిడ్డలను దేవుడు దీవిస్తాడు. యానాలపల్లి గ్రామంలో రెవరెండ్ షాలేం రాజు గారు అని ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆయన ప్రతి ఏడాది కూడా మన క్యాలెండర్సే వాళ్ళ చర్చి వాళ్ళందరికీ ఇస్తాడు. వాళ్ళ చర్చిలో దాదాపు 100 కుటుంబాలు ఉంటాయి. 2 సంఘాలు ఉన్నాయి ఆయనకి. ఒకటి యానాలపల్లి, మరొకటి మందలపర్రు. వాళ్ళ చర్చిలో మా క్యాలెండర్లు ఎందుకండి మీకంటే, లేదండి మీరే మా ఆత్మీయ తండ్రి, మీరే మా ఆత్మీయ నాయకుడు. ఆ సంఘంలో ధనవంతులు ఉన్నారు చాలామంది, కానీ క్యాలెండర్స్ ఎవరిస్తాడు? సంవత్సరం అంతా వాళ్ళ ఇళ్లలో మా ఫోటోలు, మన చర్చి పేరు కనబడుతుంటుంది. ఆ సంఘ విశ్వాసులు సాధారణంగా ఒక సంఘ విశ్వాసులు ఇంకొకరు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడరు. ఇంకొక పాస్టర్ల పేర్లు కూడా చెప్పడానికి ఇష్టపడరు పాస్టర్లు. కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు చెప్తున్నాను. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. ప్రియ దేవుని బిడ్డ, ఎన్నో మేలు పొందుకున్న వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం ఏ మేలు చేయని ఇటువంటి వారిని దేవుడు పంపిస్తూ ఉంటాడు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ క్యాలెండర్లు అడిగాడు ఆయన కోసం ఎక్స్ట్రా ప్రింటింగ్ వేయించాం. 100 కుటుంబాలంట. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని బిడ్డలమైన మనము యథార్థవంతులంగా జీవించాలి. మన పితరులు చేసిన నీతి 3-4 తరములు, మేము 3వ తరం దేవుని సేవలో ఉన్నాం. హల్లెలూయా. మరి 3 తరాల దీవెనలు, కృప దేవుడు మా మీద విస్తరింపజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినమున నీవు కూడా అదే యథార్థత కొనసాగించినట్లయితే, భార్యాభర్తలైన మీరు అదే నీతి, అదే భక్తి, అదే విశ్వాసం. ఒకసారి చదవండి అందరూ. 122వ కీర్తన మళ్ళీ మొదటి నుండి, 112వ కీర్తన మొదటి నుండి. యెహోవాను స్తుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు చూస్తే మనకి కష్టం అనిపిస్తూ ఉంటుంది కదా కొన్నిసార్లు. కానీ ఆజ్ఞ చూసినప్పుడు నువ్వు ఆనందిస్తే నువ్వు నిజమైన క్రైస్తవుడు అంట. దేవుడిది చేయొద్దు అన్నాడు అని సంతోషపడాలి. దేవుడు అలా చెప్పొద్దు అన్నాడు, ఇలాంటి వ్యక్తితో స్నేహం చేయొద్దు అన్నాడు, అబద్ధం చెప్పొద్దు అన్నాడు. ఇవన్నీ కూడా చాలా కష్టమండి బాబు. అబద్ధం చెప్పకుండా ఎలా బతుకుతామండి? హల్లెలూయా. అబద్ధం చెప్పకుండా ఎలా ఉంటాం చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. కానీ ఆ విధంగా నువ్వు ఉండడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తే ఆయన ఆజ్ఞలందు ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులైపోతారంట. దేవుని స్తోత్రం. నీ పిల్లల గురించి ఆలోచించుకో. ఈ కొత్త సంవత్సరంలో నీ కడుపును పెట్టిన పిల్లలు, నీ గర్భంలోంచి వచ్చిన బిడ్డలు, నీ వంశము వారు బలవంతులు అవ్వాలంటే నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞలందు అధికముగా ఆనందించాలి. ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. ఆయన వాక్యాన్ని హత్తుకోవాలి. ఆయన వాక్యము నీ త్రోవకు వెలుగు. 119వ కీర్తన
105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని వాక్యానుసారంగా మన జీవితాల్లో మలుచుకున్నప్పుడు దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం. యెషయా 55:11. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. దాని ముందు లైన్ చదవమ్మా. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలా రాక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. దాన్ని దేంతో పోలుస్తున్నాడు? ముందు వచనం చదువుదాం, 10వ వచనం. దేవుని వాక్యాన్ని, ఆయన మాటలు దేంతో పోల్చబడ్డాయి? వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. చూడండి, చక్కని ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. చాలా అర్థమయ్యేలాగా ఉండాలని ఆయన చెప్తున్నాడు. వర్షము, హిమము, మంచు ఆకాశము నుండి భూమి మీద పడి అక్కడికి ఎలాగూ మరలక, అక్కడికి వెళ్ళిపోకుండా ఊరికినే ఏం చేస్తాయంటే భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుటకై. హల్లెలూయా. ఏలియా ఏమన్నాడు? వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు. అప్పుడు ఏమైంది? దేశంలో 3.5 సంవత్సరాలు కరువు వచ్చేసింది. వర్షం పడినప్పుడు ఏమవుద్దంట? భూమి ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. భూమి పంటనిస్తుంది, భూమి సారవంతంగా మారుతుంది. దేవుడు వర్షాన్ని పంపించడానికి ముఖ్యమైన కారణం, పర్పస్, దేవుని చిత్తం ఏంటంటే భూమి ఫలించాలి, మనందరం బతకాలి, అంటే వర్షాలు పడాలి. దేవుని స్తోత్రం. సకాల వర్షాలు పడాలి. అకాల వర్షాలు పడితే మళ్ళా ఎంతో నష్టం కలుగుతుంది. రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఎలాగైతే ఆ చినుకు భూమి మీద పడి దాన్ని ఫలవంతంగా మారుస్తుందో, అలాగే దేవుని మాటలు, నా నోట నుండి వచ్చు మాటలు కూడా నిష్ఫలముగా తిరిగి నా యొద్దకు రాక నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయను. దేవుని మాట సృజనాత్మకమైన శక్తి ఉంది. దేవుని మాట, నోటి మాటతో ఆయన ఈ సృష్టి అంతటిని సృజించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటకు మనం లోబడుతున్నామా? దేవుని మాటను మనము నెరవేరుస్తున్నామా? ఎంతగానో దీవించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగా. హృదయపూర్వకంగా తగ్గించుకుందాం. ఏ పాటి వాడనైనా, ఎన్నిక లేని వాణి నాయన, అపాత్రులను ప్రభువా, పాపిని నాయన, ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. రెండు చేతులు పైకెత్తుదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం. రెండు చేతులు పరిశుద్ధమైన చేతుల పైకెత్తి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, బలహీనుడనైన
మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలవంతుడవు దేవుడు, ఎల్ షడాయ్ సర్వశక్తి గల దేవుడు. ప్రతి అవసరమును తీర్చావు. అందరూ రెండు చేతుల పైకెత్తి స్తుతి ఆగమర్పిద్దాం, స్తుతి ఆగమర్పిద్దాం, నైవేద్యం అర్పిద్దాం. ప్రతి కాడి విరగొట్టబడుతుంది నువ్వు రెండు చేతుల పైకెత్తినప్పుడు. స్వస్థపరిచే దేవుడిని స్వస్థపరుస్తున్న రెండు చేతుల పైకెత్తు. మార్గం సరళం చేయాలంటే రెండు చేతుల పైకెత్తు వేడుకో. శాపం ఆశీర్వాదంగా మారాలంటే రెండు చేతుల పైకెత్తి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, నమ్మదగిన దేవా, వాగ్దానం ఇచ్చిన దేవా, నెరవేర్చుటకు సమర్థుడమైన దేవా, నీ ప్రియ బిడ్డలు విన్న వాక్యమును బట్టి వారి విశ్వాసం వృద్ధి పొందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చిన వాగ్దానములు కృపతో నెరవేర్చమని వేడుకొనుచున్నాం. అందరి పాపములు క్షమించి మంచి పోరాటం పోరాడినట్లుగా కృపను చూపమని మీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా ఉంచి దుష్టు నుండి తప్పించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో ఆటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగియున్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగియున్నను. ప్రవచించు కృపావరము కలిగియున్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగియున్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం